త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఎప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలి. పచ్చి రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్నాయి. రొయ్యలు 250 గ్రామ్స్ రొయ్యలు అనమాట అవి. ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత రొయ్యలు కూడా వేసుకుని వేయించుకోవాలి. దీంట్లోకి గరం మసాలా వేసాను అనమాట నేను. అల్లం వెల్లుల్లిపాయ, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర అవన్నీ కలిపి మసాలా ప్రిపేర్ చేసి 2 స్పూన్ల మసాలా వేసాను. రొయ్యలు కొంచెం సేపు వేగిన తర్వాత గరం మసాలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నది మసాలా కూడా వేసుకుని వేయించుకోవాలి. మసాలా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని అప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కారం తినేదాన్ని బట్టి కారం నేనైతే 2 స్పూన్లు వేసాను. 2 స్పూన్లు కారం, సాల్ట్ ఆల్రెడీ మన ఉల్లిపాయలు వేగనందుకు వేసాం కనుక చూసుకుని వేసుకోవాలి. టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చూసుకుని పసుపు, గరం మసాలా పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. బాగా ఇలా మగ్గిపోయిన తర్వాత మసాలా ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఉడకనంత సరిపడా వాటర్ అంటే ఒక గ్లాస్ వాటర్ పోసాను నేను. వాటర్ వేసి కొంచెం దగ్గరికి అయిపోయేటప్పుడు ఈ గుడ్లు కూడా మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లు కూడా దాంట్లో వేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే గుడ్లు పచ్చి రొయ్యలు కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. ఇది రైస్లోకి కానీ చపాతీ పుల్కాలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం తినే ఇష్టాన్ని బట్టి దేంట్లో కన్నా బాగుంటుంది కర్రీ, గ్రేవీ అది ఉంటుంది కనుక. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్.